నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్ కు స్వాగతం. పవిత్రమైన రామాయణం మహాకావ్యంలో ప్రతి క్షణం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న అయోధ్యాకాండలో మనమొక మహాద్భుతమైన చారిత్రాత్మకమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో రేపు తాను ముల్లోకాలకు చక్రవర్తి కాబోతున్నా సరే ఆ శ్రీరామచంద్రుడు కించిత్ గర్వం కూడా లేకుండా తన భార్య సీతమ్మతో కలిసి నేలమీద దర్భగడ్డి పరిచి అత్యంత భక్తితో ఉపవాస దీక్ష ఆచరించడం మనం కళ్లకు కట్టినట్లుగా చూశాం. తన తండ్రి ఆజ్ఞను శిరసావహించి కులగురువు వశిష్ఠుని ఆశీసులు పొంది రాముడు రేపటి మహాబాధ్యత కోసం తన మనస్సును దేహాన్ని పవిత్రంగా సిద్ధం చేసుకుంటున్నాడు. రాముని అంతఃపురంలో ఆ రాత్రంతా ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ రాజభవనం వెలుపల అయోధ్యనగర వీధుల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రేపు ఉదయం మన ప్రాణ సమానుడైన ఆ శ్రీరాముడు కిరీటం ధరించబోతున్నాడన్న వార్త విన్నప్పటి నుండి అయోధ్య ప్రజలు ఆనంద సముద్రంలో మునిగిపోయారు. రాత్రికి రాత్రే ఆ కోసలదేశ రాజధాని ఒక భూలోక స్వర్గంలా ఎలా ముస్తాబయింది? అయోధ్య ప్రజలు తమ రాముడి కోసం ఎవరికి వారుగా ఎలా సంబరాలు చేసుకున్నారు? ఈ ఆనంద సమయంలో రాముని కన్నతల్లి కౌసల్య అంతఃపురంలో ఎలాంటి ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది? ఆ ఆనందాన్ని ఆవిరిచేస్తూ పుట్టుకొచ్చిన ఆ చీకటి కుట్ర ఏమిటి అన్న అద్భుతమైన విశేషాలను ప్రతి చిన్న భావోద్వేగంలోనూ లోతుగా వెళ్లి మీ కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. సూర్యుడు అస్తమించాడు. కాలక్రమంలో చీకటి పడాలి. కాని ఆ రోజు అయోధ్య నగరంలో చీకటి అన్న పదానికే చోటు లేకుండా పోయింది. ఎందుకంటే అయోధ్య ప్రజలందరూ తమ ఇళ్ల ముందు, వీధుల్లో, చెట్లమీద, రాజమార్గాల్లో వందలు వేలు కాదు ఏకంగా లక్షలాది నెయ్యి దీపాలను వెలిగించారు. ఆ దీపాల కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉందంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా సిగ్గుపడి వెలవెలబోయాయి. రాత్రిపూట కూడా అయోధ్య నగరం మిట్ట మధ్యాహ్నంలాగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆ రాత్రి అయోధ్యలో ఏ ఒక్కరికీ నిద్రలేదు. నిద్రపోవాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు. పసిపిల్లల నుండి పండు ముసలివాళ్ల వరకు అందరూ వీధుల్లోనే ఉన్నారు. రేపు ఉదయం సూర్యోదయం కాగానే మన రాముడు బంగారు రథం మీద ఈ వీధుల గుండానే వస్తాడు కదా. దేవుడిలాంటి మన రాముడి అడుగులు పడే ఈ నేల ఎంత పవిత్రంగా ఉండాలి, ఇక్కడ ఒక్క చిన్న రాయి కాని ముళ్ళు కాని ఉండకూడదు అని ఎవరికి వారు తమ ఇళ్ల ముందున్న వీధులను ఊడ్చి శుభ్రం చేయడం మొదలుపెట్టారు. వీధి వీధినా కస్తూరి, పచ్చకర్పూరం, అగరు, చందనంలాంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన చల్లని పన్నీరును నేలమీద జల్లుతున్నారు. ఆ చల్లని గాలికి ఆ సువాసనలు అయోధ్యనగరమంతా వ్యాపించి పీలుస్తున్న ప్రతి శ్వాసలోనూ ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తున్నాయి. ప్రతి ఇంటి ముందు ఆడపడుచులు ఎంతో ఆనందంగా, చేతులు అలసిపోతున్నా సరే కొద్దిగా కూడా ఆగకుండా రంగురంగుల ముత్యాల ముగ్గులు వేస్తున్నారు. తమ ఇళ్లకు పచ్చటి మామిడి తోరణాలు, అరటి స్తంభాలు, ఎర్రటి బంతిపూల దండలు కడుతున్నారు. అయోధ్య ఒక పెళ్లి కూతురులా ముస్తాబవుతోంది. అయోధ్యలోని ప్రతి చెట్టుకు రంగురంగుల పట్టు వస్త్రాలు కట్టి అలంకరించారు. కూడళ్లలో, ముఖ్యమైన రాజమార్గాల్లో వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన బంగారు స్తంభాలను పాతారు. వాటికి ఇక్ష్వాకు వంశపు పరాక్రమాన్ని చాటేలా పెద్ద పెద్ద ఎర్రటి పట్టు జెండాలను ఎగరవేశారు. ఆకాశాన్ని తాకుతున్న రాజభవనాల శిఖరాలమీద, దేవాలయాల గోపురాలమీద ఎగరవేసిన ఆ జెండాలు చల్లని గాలికి రెపరెపలాడుతూ రేపటి శ్రీరామ పట్టాభిషేకానికి గర్వంగా స్వాగతం పలుకుతున్నాయి. ఒకపక్క దేవాలయాల నుండి పండితుల వేద మంత్రోచ్చరణలు శివకేశవులను మేల్కొల్పేలా వినిపిస్తున్నాయి. మరోపక్క మంగళవాయిద్యాలు, దుందుబుల మోతలు ఆకాశాన్నంటుతున్నాయి. యువకులు, పండితులు, వ్యాపారులు, సామాన్యులు అందరూ వీధి కూడళ్లలో గుంపులు గుంపులుగా చేరి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఒక వీధిలో ముగ్గులు వేస్తున్న మహిళలు పాడుకుంటూ, చూడబోయే ఆ రెండు కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయే, ఒక పక్క సాక్షాత్తు నారాయణుడిలాంటి రాముడు, మరోపక్క ఆ మహాలక్ష్మిలాంటి సీతమ్మ సింహాసనం మీద కూర్చుంటే మనం చూసి తరించాల్సిందే. సీతమ్మ అదృష్టం గొప్పదా లేక మన రాముడి అదృష్టం గొప్పదా అని మురిసిపోతున్నారు. మరోచోట ఒక వృద్ధుడు తన చేతికర్ర పట్టుకుని తన పక్కన ఉన్నవారితో ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ ఇలా అంటున్నాడు: అయ్యా, నేను దశరథ మహారాజుగారి పరిపాలనను నా జీవితమంతా చూశాను. ఆయన మనల్ని తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఆయన వయసు పైబడి ముసలితనం వచ్చేసింది కదా, మనకిక దిక్కెవరు అని బాధపడేలోపే మన ప్రాణమైన రాముడికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప అదృష్టం మనకు ఉంటుందా? రాముడు రాజైతే మనకు కరువంటే ఏంటో తెలియదు, కష్టమంటే ఏంటో తెలియదు, దొంగల భయమే ఉండదు.
ఆ భగవంతుడు నాకింకో 10 ఏళ్లు ఆయుష్యిస్తే బాగుండు, ఆ రామరాజ్యంలో ఎటువంటి రోగాలూ లేకుండా హాయిగా బ్రతికేవాడిని అని మురిసిపోతున్నాడు. వ్యాపారులందరూ గుంపుగా చేరి రేపటి నుండి రామరాజ్యం మొదలవుతుంది, ఇక అన్యాయం అధర్మం ఉండవు, అందరం ధర్మంగా వ్యాపారాలు చేసుకుందాం, మన లాభాల్లో పేదలకు దానం చేద్దాం అని ప్రతిజ్ఞలు చేసుకుంటున్నారు. ఇలా ఆ రాత్రి ఎవరి నోట విన్నా రాముని దయ, రాముని పరాక్రమం, రాముని ధర్మం గురించిన మాటలే వినిపిస్తున్నాయి. బయట నగరంలో ప్రజలు అంత ఆనందంగా ఉంటే ఆ రాజభవనం లోపల, ముఖ్యంగా రాముని కన్నతల్లి కౌసల్యమాత అంతఃపురంలో వాతావరణం మరింత ఉద్వేగభరితంగా ఉంది. కౌసల్యదేవికి కూడా ఆ రాత్రి కునుకులేదు. తన కడుపున 9 మాసాలు మోసి కన్న బిడ్డ, తన ప్రాణానికి ప్రాణమైన రాముడు రేపు ఈ ముల్లోకాలకు ఆరాధ్యుడైన చక్రవర్తి కాబోతున్నాడన్న ఆనందంతో ఆ తల్లి గుండె ఉప్పొంగిపోతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆమె దేవాలయంలోని లక్ష్మీనారాయణుల విగ్రహాల ముందు కూర్చుని తదేకంగా ప్రార్థిస్తూనే ఉంది. గుడి అంతా చందనం, అగరుబత్తిల సువాసనలతో పవిత్రంగా ఉంది. కౌసల్య 2 చేతులూ జోడించి కన్నీటితో భగవంతుడిని ఇలా వేడుకుంటోంది. శ్రీహరి, నిన్న మున్నటిదాకా ఈ ప్రాంగణంలో ఆడుకున్న నా బిడ్డ రాముడు రేపొక మహా సామ్రాజ్యపు బాధ్యతను తన భుజాలపై వేసుకోబోతున్నాడు. వాడికి ఎలాంటి ఆపదా దిష్టి తగలకుండా కాపాడు స్వామి. ఈ రాజ్యాన్ని, ప్రజలను ధర్మంగా పాలించే శక్తిని, ఓర్పును వాడికి ప్రసాదించు తండ్రి. రాజ్యంలో అందరి కన్నీళ్లు తుడిచే ఆ కరుణామయుడి కంటి నుండి ఎప్పుడూ ఆనంద భాష్పాలు తప్ప కన్నీరు రాకుండా చూడు తండ్రి అని వేడుకుంది. పూజ పూర్తయిన తర్వాత కౌసల్యాదేవి బయటకు వచ్చి తన సంతోషాన్ని ఎంతకైనా పట్టలేక ఆ అర్ధరాత్రి సమయంలోనే వందలాది మంది బ్రాహ్మణులను, పేదలను పిలిపించింది. ఖజానా తలుపులు తెరిపించి బంగారు నాణాలు, పాలిచ్చే ఆవులు, కొమ్ములకు బంగారం తొడిగిన వృషభాలు, ఎన్నో పట్టు వస్త్రాలు, లెక్కలేనంతగా దానధర్మాలు చేయడం మొదలుపెట్టింది. రాముడు రేపు రాజు కాబోతున్నాడన్న వార్త తీసుకువచ్చిన ప్రతి సేవకుడికి, పనివాళ్లకు తన మెడలో ఉన్న, చేతులకున్న విలువైన ఆభరణాలను తీసి బహుమతిగా ఇచ్చేస్తోంది. ఒక తల్లికి తన బిడ్డ ఎదుగుదల కంటే మించిన సంపద ఏముంటుంది? కౌసల్యాదేవి పడుతున్న ఆ అపారమైన ఆనందాన్ని చూసి రాముని పినతల్లి అయిన సుమిత్రాదేవి కూడా అక్కడికి వచ్చి ఎంతో మురిసిపోతోంది. అక్క, మన రాముడు రాజవుతుంటే ఈ సృష్టి మొత్తం సంతోషిస్తోంది. నీ గర్భాన పుట్టిన ఆ శ్రీహరి కేవలం నీకే కాదు, మనందరివాడు. మన కోసల దేశపు అదృష్టము మన రాముడు అని సుమిత్ర కౌసల్యను ఆత్మీయంగా కౌగిలించుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. ఆ ఇద్దరు తల్లుల కళ్లలో ఆనందానికి అవధులు లేవు. అలా ఆ రాత్రి అయోధ్యలో ఒక్కొక్క ఘడియా గడుస్తోంది. తెల్లవారుఝాము అవుతోంది. తూర్పు దిక్కున మెల్లగా ఆకాశం ఎర్రబడుతోంది. పక్షుల కిలకిల రావాలు మొదలయ్యాయి. అప్పటికే ఆ నగరంలోని ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పుణ్యనది అయిన సరయూ నది అలలు సైతం ఈ పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆనందంతో పరవళ్లు తొక్కుతున్నాయి. మహారాజు దశరథుడు నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని అత్యంత విలువైన రాజవస్త్రాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించి నా కొడుకు రాజు కాబోతున్నాడు అన్న ఎంతో గర్వంతో దర్బారు వైపు అడుగులు వేస్తున్నాడు. కులగురువు వశిష్ఠుడు రేపటి పట్టాభిషేకానికి కావలసిన 4 సముద్రాల జలాలను, గంగా, యమున, గోదావరి లాంటి 5 పుణ్య నదుల నీటిని, బంగారు కలశాలను, పులి చర్మాన్ని, తెల్లటి ముత్యాల గొడుగును సభాప్రాంగణంలో సిద్ధం చేసి పెడుతున్నాడు. ఇటు రాముడు, సీతమ్మ నేలమీద నిద్రించిన ఆ దర్భాసనం నుండి నిద్రలేచి తమ ఉపవాస దీక్షను ముగించారు. పవిత్ర స్నానాలు ఆచరించి దేవతలకు పూజ చేసి వశిష్ఠుని పిలుపు కోసం రాజసభకు వెళ్లడానికి తమ మందిరంలో సిద్ధంగా ఎదురుచూస్తున్నారు. ఇంకొన్ని క్షణాల్లో ఆ అయోధ్య సింహాసనం మీద ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు ఆసీనుడు కాబోతున్నాడు. ముల్లోకాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అద్భుతమైన క్షణం రానే వచ్చింది. దేవతలు సైతం ఆకాశంలోండి ఆ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి చేతుల్లో కల్పవృక్షపు పూలమాలలతో సిద్ధంగా ఉన్నారు. అయోధ్య అంతా ఆనందపు అంచుల్లో తేలియాడుతోంది. కాని విధి ఎంత విచిత్రమైనదంటే, సృష్టిలో ఒక మహాకాంతి భూమిమీద పడేటప్పుడు దానికి పోటీగా ఎక్కడో ఒక మూల ఒక భయంకరమైన చీకటి కూడా పుడుతుంది. ఆఖరి క్షణంలో ఎవరూ ఊహించని విధంగా ఆ రాజభవనంలో ఒక మహాకుట్రకు తెరలేచింది.
తెల్లవారుఝామున కైకేయి అంతఃపురంలో ఆమెకు అత్యంత ఆంతరిక దాసి అయిన మంథర నిద్రలేచింది. మంథర శరీరం వంకరగా ఉంటుంది. అలాగే ఆమె బుద్ధి కూడా ఎంతో వంకరది. ఆమె జీవితాంతం ఇతరుల ఆనందాన్ని చూసి ఓర్వలేని స్వభావం కలది. మంథర నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ తన గది కిటికీలో నుండి బయటకు చూసేసరికి అయోధ్య నగరమంతా మునుపెన్నడూ లేనంత అద్భుతంగా పండుగలా అలంకరించి ఉంది. బయట ఏనుగులకు పట్టు వస్త్రాలు కట్టి ఉన్నాయి. బంగారు ఆభరణాలతో అలంకరించిన గుర్రాలు తిరుగుతున్నాయి. పండితులు మంత్రాలు చదువుతున్నారు. వీధుల్లో ప్రజలు ఆనందంతో డాన్సులు చేస్తున్నారు. గాలిలో పన్నీరు వాసన వస్తోంది. ఎవరి నోట విన్నా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అన్న మాటే బలంగా వినిపిస్తోంది. అది చూడగానే మంథర గుండెలో ఒకటే వణుకు పుట్టింది. ముఖం కత్తితో కోసినట్లయిపోయింది. అదేంటి, నిన్న రాత్రి నేను పడుకునేదాకా అంతా మామూలుగానే ఉంది కదా, రాత్రికి రాత్రే ఈ అయోధ్యకు ఏమైంది? ఈ ఉత్సవాలు ఎవరికోసం జరుగుతున్నాయి? ఇంత హడావిడి ఏంటి అని కంగారుగా బయటకు వచ్చి అటుగా వెళుతున్న ఒక పనిమనిషిని పట్టుకుని అడిగింది. ఆ పనిమనిషి ఎంతో అమాయకంగా, ఎంతో ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ, అదేంటి మంథరత్తా, నీకింకా తెలియదా? ఇంకొద్దిసేపట్లో మన దశరథ మహారాజుగారు మనందరి ప్రాణమైన ఆ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయబోతున్నారు. ఈరోజు మన రాముడు అయోధ్యకు రాజవుతున్నాడు. ఆ మహాలక్ష్మి సీతమ్మ మనకు మహారాణి కాబోతోంది. అందుకే ఈ పండుగ అని చెప్పి ఆనందంగా పరిగెత్తింది. ఆ మాట వినగానే మంథర కళ్ళు కోపంతో నిప్పులు చెలరేగేలా ఎర్రబడ్డాయి. తొక్కబడిన పాము పడగ విప్పినట్లుగా ఆమె శరీరం అసూయతో ఊకిపోయింది. ఒక భయంకరమైన అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఆమె మనసులో క్రోధం రగిలిపోయింది. ఆమె లోపల ఉన్న స్వార్థం అమాంతం బయటకు వచ్చింది. తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని పిచ్చిపట్టిన దానిలా తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. రాముడు రాజవ్వడమా? నా భరతుడు మేనమామ ఇంటికి వెళ్లిన సమయం చూసి ఈ దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేస్తాడా? ఎంత కుట్ర, ఎంత మోసం! కైకేయి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే కౌసల్య కొడుకును నెత్తిమీద పెట్టుకుంటున్నాడు ఈ రాజు. ఇది ఖచ్చితంగా నా భరతుడికి జరుగుతున్న మహామోసం. రాముడు రాజైతే నా కైకేయి కౌసల్యకు బానిస కావాలి. నేను ఆ కౌసల్య పనివాళ్లకు బానిస కావాలి. జరగనివ్వను. ఈ పట్టాభిషేకం జరగడానికి వీలులేదు. నేను బ్రతికుండగా రాముడి తలమీద ఆ కిరీటం పెట్టనివ్వను. ఆ సింహాసనం నా భరతుడికే దక్కాలి. వెంటనే వెళ్లి ఈ విషయాన్ని నా కైకేయికి చెప్పి రాముడిని ఎలాగైనా ఈ అయోధ్య నుండి తరిమేసి అడవులకు పంపించెయ్యాలి. దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు అని తన వంకర బుద్ధితో అత్యంత భయంకరమైన కుట్రను ఆలోచించింది. అయోధ్య అంతా ఆనందంలో ఉంటే మంథర మనసులో మాత్రం ఒక భయంకరమైన విషం నిండిపోయింది. ఆ విషాన్నిప్పుడు తీసుకెళ్లి కైకేయి మనసులో పోయడానికి ఆ వంకర మంథర సిద్ధమైంది. కైకేయి మహారాణంటే సాక్షాత్తు శ్రీరాముడికి తన కన్న తల్లి కౌసల్య కంటే ఎక్కువ ఇష్టం. కైకేయి కూడా రాముడిని తన సొంత కొడుకు భరతుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాంటి పుణ్యచరిత్ర కలిగిన కైకేయి మనసులో ఈ మంథర విషాన్ని ఎలా నింపింది? ఏకంగా రాముడినే అడవులకు పంపేలా మంథర మాటల గారడికి కైకేయి మనసు ఎలా కరిగిపోయింది? ఒక అద్భుతమైన పండుగ జరగాల్సిన అయోధ్యలో క్షణాల్లో ఆ కుట్ర ఎలా అల్లకల్లోలం సృష్టించింది? దశరథుడిచ్చిన ఆ 2 వరాల కథేమిటి? ఆ కిరీటం కాస్తా వనవాసంగా ఎలా మారింది? అన్న గుండెలు పిండేసే అత్యంత ఉత్కంఠభరితమైన, కంట తడిపెట్టించే ఘట్టాలను మనం తరువాతి ఎపిసోడ్ 15లో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే, ఒకరి మీద మనకు నిజమైన ప్రేమ ఉంటే వాళ్ల ఆనందాన్ని చూసి మనం మనస్ఫూర్తిగా సంతోషిస్తాం. అయోధ్య ప్రజలు స్వార్థాన్ని పక్కన పెట్టి రాముని పట్టాభిషేకానికి మురిసిపోవడమే అందుకు అతిపెద్ద నిదర్శనం. కాని మనసులో అసూయ, ద్వేషం ఉన్నవాళ్లకు ఎదుటివాళ్ల ఎదుగుదల ఎప్పుడూ కంటగింపుగానే ఉంటుంది. మంథరలాంటి చెడ్డవాళ్ల మాటలు వింటే ఎంతో ప్రేమగా, ప్రశాంతంగా ఉండే మన ఇల్లు మనమే తగలబెట్టుకున్నట్లవుతుంది అని రామాయణం మనకు స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తరువాతి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.